వినాయక చవితి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పనికి మాలినటువంటి నిబంధనలు పెట్టారు. గణేష్ బందోబస్తు కంటే ముందుగా అంటే ఇన్స్టలేషన్ కంటే ముందుగా పోలీసులు కొన్ని సూచనలు ఇస్తారు. సో దాంట్లో పోలీస్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ తీసుకోవడం, ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ యాక్సిడెంట్ దృష్ట్యా వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోవడం, ఓకే, ఎలక్ట్రిసిటీ దగ్గర గురించి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం అనేది సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అట్లే గణేష్ ఉత్సవ సమితి కమిటీ నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్టిన ఇన్స్టలేషన్ దగ్గర కొన్ని వాళ్ళకు కూడా జాగ్రత్తలు ఇచ్చి అక్కడ కొంతమందిని ఎప్పుడు ఎల్లప్పుడూ అంటే 24 hours అక్కడ ఉండేట్టుగా ఉండమని చెప్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ పెట్టినటువంటి దీపారాధనకు పెట్టినవి రాత్రి అట్నే పెట్టి వెళ్ళిపోవడం వల్ల అవన్నీ కొంచెం తగలబడడం, తద్వారా అనవసరపు అనుమానాస్పదాలకు దారితీస్తుంది. గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువలన ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. దీనికి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా లేదు. దీని గురించి ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. ఎక్కువ ఆందోళన క్రియేట్ చేస్తే లేనిపోయినవన్నీ కూడా అనవసరం కమ్యూనిటీలో డిస్టర్బెన్స్ వస్తుంది. అవన్నీ దయచేసి చేయొద్దండి. ఇట్స్ నాట్ కరెక్ట్. సో వీఆర్ హియర్ టు సీ దట్ we make all good arrangements for the celebration.